Hello all, welcome all. Am I audible, clear? So great. సో మనకి మెటీరియల్స్ ఉన్నాయి కదండి, మన మెటీరియల్ మన ఎవ్రీడేస్ కొలాబ్ నోట్బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ బీయింగ్ అప్లోడెడ్ ఎట్ డేటా ప్రో వెబ్సైట్. సో దిస్ ఇస్ అవర్ కోర్స్. సో అండ్ మనకి డైలీ కోర్స్ యొక్క మెటీరియల్స్ ఆర్ బీయింగ్ ప్లేస్డ్ ఎట్ దిస్ వెబ్సైట్. ఓకే, just have a look into this website. Okay, I'll be sharing this in WhatsApp, so you can try it. Yeah, సో మన కోర్సెస్ అనేవి ఈ డేటా ప్రో ఈ వెబ్సైట్లోనే మనకి ప్రెసెంట్ ఉన్నాయి. డైలీ మీకు షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లెట్స్ సీ ఫర్ టుడేస్ మెటీరియల్ అండ్ విల్ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద న్యూ టాపిక్స్. Yeah. So in our previous class, we have seen our different types of ML models, which are supervised, unsupervised, and reinforcement learning. So supervised learning, unsupervised learning, and reinforcement learning. So ఈ త్రీ వాటి గురించి చూసాం. అందులో సూపర్వైజ్డ్ లో we have seen two types of thing, which is regression and another thing is classification. So these are the things we have seen in yesterday's class, and we have seen different metrics which are used in this thing. So regression ko vachesariki మనం ఏ metrics వాడుతున్నాం? We are using MAE, MSC, RMSC, and we are using R2. అదే క్లాసిఫికేషన్ కి వచ్చేసరికి we are using accuracy, precision, recall, and F1. So these are the metrics we are using in our supervised learning algorithms. Okay, so ఇక్కడ వరకు మనం ఏంటంటే, సో why we are using metrics? మన metrics అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నాం? హలో, anyone? హలో, మనం మెట్రిక్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామా? Why do we use metrics? మన మోడల్ అనేది బాగా పర్ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి we will be using the
మెట్రిక్స్. ఓకే, సో ఈ మెట్రిక్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ మెట్రిక్స్ ని ఎలా యూజ్ చేస్తాం అన్నది మన ఈ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ క్లాస్ టుడే. చెప్పండి అమ్మా. సంబడి ఈజ్ మ్యూట్ చేశారా? యా. One second. యా, సో మనకి ఫస్ట్ డేటా సెట్ లోనే మనం ఏం చెప్పుకున్నాం, వీ హ్యావ్ డిఫరెంట్ మెట్రిక్స్. సో ఈ మెట్రిక్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వీ నీడ్ టు డివైడ్ అవర్ డేటా సెట్ ఇంటూ పార్ట్స్. సో మనం ఏ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి డేటా సెట్ అంటే వీ హ్యావ్ ట్రైన్, టెస్ట్ అండ్ వాలిడేషన్. ఓకే, సో ట్రైనింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూస్ టు ఫిట్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్ లెర్న్స్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్. అంటే మన ప్యాటర్న్స్ రిలేషన్షిప్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి వాడే డేటా ఈజ్ అవర్ ట్రైనింగ్ డేటా. నెక్స్ట్, వాట్ ఈస్ టెస్టింగ్ డేటా? ఇట్ ఈస్ యూస్ టు ఎవాల్యుయేట్ ద ఫిట్ మోడల్ ప్రాసెస్ ఆఫ్టర్ ట్రైనింగ్ యూస్డ్ ఇన్ టెస్టింగ్. సో మన మోడల్ బాగా పర్ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి వీ విల్ బి యూజింగ్ అవర్ టెస్ట్ డేటా. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ వాలిడేషన్ డేటా? ఇట్ ఈస్ యూస్ టు ట్యూన్ హైపర్ పారామీటర్స్. సో మన మోడల్ కి హైపర్ పారామీటర్స్ ఏమైనా పెట్టుకుంటే వాటిని ట్యూన్ చేసుకోవడానికి we will be using our validation data. It avoids overfitting of the data అనమాట. యా, సో ఇక్కడ మనం డేటాని ఈ విధంగా జనరల్ గా we will be dividing into training and validation and testing. సో జనరల్ గా మనం డేటా సెట్ ని స్ప్లిట్ చేసేటప్పుడు we will be going in మనకి ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 70, 15 and 15% లో విల్ గోయింగ్. ట్రైనింగ్ ఏమో మనం 70% వాడతాం, టెస్టింగ్కి వచ్చేసరికి 15% వాడతాం, అండ్ వాలిడేషన్కి వచ్చేసరికి 15% వాడతాం. సమ్ టైమ్స్ వీ కెన్ గో విత్ 80% ట్రైనింగ్, 10% టెస్టింగ్, 10% validation. లేకపోతే 60% ఫర్ ట్రైనింగ్, 20 ఫర్ టెస్టింగ్ అండ్ 20 ఫర్ వాలిడేషన్. సో ఈ స్టైల్లో మనం వెళ్తాం. జనరల్ గా మనం డేటా సెట్ ని స్ప్లిట్ చేసుకునే ఫార్మాట్స్ ఇవి. సమ్ టైమ్స్ మనకి ఈ వాలిడేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో వాలిడేషన్ రిక్వైర్ లేనప్పుడు ఏం చేస్తాం మనం, వి విల్ గో ఫర్ 70% ట్రైనింగ్, టెస్టింగ్ అండ్ 30%, లేకపోతే 80% ఫర్ ద ట్రైనింగ్ అండ్ 20% ఫర్ ద టెస్టింగ్. సో ఈ స్టైల్లో వి విల్ బి డివైడింగ్ అవర్ డేటా. ఓకేనా, క్లియర్ అండి? సో ఇంతకీ వై వి నీడ్ టు డివైడ్ అవర్ డేటా? సో వై వి ఆర్ నీడ్ టు డివైడ్ అవర్ డేటా? ఉట్టి ట్రైనింగ్ ఉంటే సరిపోదా? కెన్ ఎనీవన్ టెల్? మనకి ట్రైనింగ్ ఎందుకు అవసరం, టెస్టింగ్ ఎందుకు అవసరం? యా, సో హౌ ద మోడల్ పర్ఫార్మ్స్ అనేది ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ద్వారా మనం చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం వి విల్ యూజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
సో ఇక్కడ we will use training and we will use testing. Okay, మనం కొన్ని scenarios ని చూద్దాం. First we will see some scenarios. We will see some scenarios. For example, మనం 20% training చేసాం. We have trained for 20% and we have got 20%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జామ్లోని మీకు ఒక బుక్ ఇచ్చాం, బుక్ మీద చదువుకో, ఈ చదివిన తర్వాత ఒక టెస్ట్ పెడతానని చెప్పాను. సో మీరేం చేశారు, 20% బుక్ని చదివారు అండ్ 20% మార్క్స్ వచ్చాయి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఒక ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్కి మీరు 20% బుక్నే చదివారు, 20% మార్క్స్ వచ్చాయి. మీరు బాగా పర్ఫామ్ చేసినట్టు, బాగా పర్ఫామ్ చేయట్లేనట్ట? బ్యాడ్. యా, డెఫినెట్లీ మనం ఏంటంటే వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ బెటర్ బికాస్ మనం ట్రైనింగ్ బాగా చదవలేదు, అందుకే టెస్టింగ్లో మనకి మంచి మార్కులు రాలేదు. నెక్స్ట్ థింగ్, వీ హ్యావ్ గాట్ 80% ఇన్ ట్రైనింగ్. మనం 80% బుక్ని చదివాం కానీ 20% మార్క్స్ వచ్చాయి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? చెప్పండి అమ్మ. మనం 80% చదివాం, యా, అండ్ వి గాట్ ఓన్లీ 20%. దిస్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 20% చదివాం అండ్ మనకి 80% మార్క్స్ వచ్చాయి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో మనం 20% మార్క్స్ వచ్చి 80% మార్క్స్ వచ్చాయి అంటే మీనింగ్ ఏంటి? ఇంకొకసారి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ 80% మార్క్స్ వస్తాయా? సో ఇక్కడ మనకి 20% మనం చదివాం కానీ 80% మార్క్స్ వచ్చాయంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద టెస్టింగ్. మన టెస్టింగ్ లో మనం ఏదో రాంగ్ చేసాం. అంటే టెస్టింగ్ లో ఇచ్చిన డేటా ఇస్ ఆల్రెడీ మన మోడల్ నేర్చేసుకుంది. కొత్త ట్రైనింగ్ ఇస్తే, కొత్త టెస్టింగ్ ఇస్తే ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో ఇక్కడ దిస్ ఈస్ ఆల్సో ఎ బ్యాడ్ మోడల్. So this is a bad model, this is a bad model, and this is a bad model. For example, మీరు 80% చదివారు and you got 80% marks. Is it a good? Yeah, this is a good model. Okay. Yeah. So everybody able to follow? ఓకే, యా. సో ఇక్కడ మనకి ఒక చిన్న అండర్స్టాండింగ్ చేసుకుందాం. వై ద ఫస్ట్ మోడల్ హ్యాస్ ఫెయిలింగ్? ఈ ఫస్ట్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఫెయిల్డ్? Did it fail due to test or due to training? ట్రైన్ వల్ల ఫెయిల్ అయిందా, టెస్ట్ వల్ల ఫెయిల్ అయిందా? మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఇస్ డ్యూ టు ద ట్రైనింగ్. మీరు 80% చదివారు అనుకోండి, మీకు 80% మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారు, మీరు ఓన్లీ 20% చదివారు కాబట్టి మీకు 20% మార్క్స్ వచ్చాయి. ఎస్ ఆర్ నో? అంతేనా? Because you have prepared only for 20%, you got 20% here. సో ఇక్కడ మీనింగ్ ఏంటండి, మనం ట్రైనింగ్ ని ఇంప్రూవ్ చేస్తే, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ట్రైనింగ్, మనం ఈ ట్రైనింగ్ ని ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో?
we need to increase the training here. మనం ట్రైనింగ్ ని ఇంక్రీజ్ చేయాలి, అంతేనా? మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది సెకండ్ కేసులో? వై ది సెకండ్ కేస్ హెస్ ఫెయిల్డ్? ట్రైనింగ్ వల్ల, టెస్టింగ్ వల్ల? టెస్టింగ్ అప్పుడు ఫెయిల్ అయిందా, ట్రైనింగ్ అప్పుడు? యా, ఇట్ ఫెయిల్డ్ ఇన్ టెస్ట్. సో ఇక్కడ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్. మీరు చదివారు కానీ మీరు బాగా చేయలేకపోయారు. అంటే దీన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలి? టెస్ట్, అంటే టెస్ట్ మీద, ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేసుకుంటే మీరు పెరగలరు. ఓకే, వై దిస్ థర్డ్ కేస్ ఇస్ ఫెయిల్డ్? డ్యూ టు టెస్ట్ ఆర్ ట్రైనర్? థర్డ్ కేసులో ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయాలా, టెస్టింగ్ ఇంప్రూవ్ చేయాలా? We need to increase the training. Okay, so we need to increase the training here. Okay, so ikkada manaki training improve cheyalsina places unnai and testing improve cheyalsina places unnai. Yeah, so ఇప్పుడు మనం ఒక చిన్న టర్మ్స్ ని we will use two terms. One is bias. We will use one term which is called bias, and second term which is variance. Okay, so what is bias? Bias ante enti? If model is not training properly, if there is scope to increase active training, scope to increase training, increase training, then we can say the model has bias. అంటే ఎక్కడెక్కడ బయాస్ ఉంది మనకి? మోడల్ 1 లోని అండ్ మోడల్ 3 లోని దేర్ ఈస్ బయాస్. ఎస్, ఓకే. మనం ట్రైనింగ్ ని ఇంప్రూవ్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం? బయాస్ ఉన్న వాటిని అని చెప్తాం. క్లియరా? ఎనీబడి హ్యాస్ డౌట్? Okay, nice. Next, what is variance? Variance ante difference between train and టెస్ట్. ట్రైన్ కి టెస్ట్ కి మధ్యన డిఫరెన్స్ ఉంది అంటే సంబంధం లేకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 80% చదివారు, 20% మార్క్స్ వచ్చాయి అంటే ఇక్కడ సంబంధం లేకుండా రిజల్ట్ వచ్చినట్టేనా? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. ఎస్, సో దీన్ని ఏమంటాం? we will call this as variance. ఇక్కడ కూడా ట్రైనింగ్ 20% వచ్చింది కానీ టెస్టింగ్ లో ఏమో మీకు 80% వచ్చింది. సో ఇక్కడ కూడా వేరియన్స్ అంటే మీరు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారు, తక్కువ మార్క్ వచ్చింది, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. అదే తక్కువ చదివారు, ఎక్కువ మార్కులు వచ్చాయి, దట్ ఈస్ ఆల్సో సర్ప్రైజ్. సో ఇలాంటి రెండు కేసెస్ ని ఏమంటాం? we will call it as variance. Yes or no? Yeah. So if there is a bias and variance, so ఇక్కడ మనం కేస్ 1 లో, ఎగ్జాంపుల్ 1 లోని there is only bias.
Example 2 loni there is only variance, and example 3 lo there is both bias and variance. So a model manaki best model. Which model is best model? Model which doesn't have bias or variance. No bias and no variance. No bias and no variance. On a model is our best model. Yes or no? No or low. Chala takku bias, takku variance in a model is our best model. Okay. Clear amma? Ardhamainda? Anybody has doubt here up to here? Yeah. Okay. Let's see another example. So ఇప్పుడు మనం we have seen the example using this test and train kada. Let's go with another example. Okay. So ఇక్కడ మన దగ్గర we are having data points over here. So ఇలా మన దగ్గర డేటా ఉంది. Okay. This is our data. So మన previous class లో we have discussed what we have discussed in our previous class. Model which is near to the points. అంటే distance between the points and the line, or the distance between the point and the equation తక్కువ ఉంటే we can say the model is good. Yes or no? అవునా కాదా? సో దీని ప్రకారం which model is good? 1 or 2 or 3? Yeah. Yeah, దీని ప్రకారం మీరు you are saying 3 is good. Okay. So now what we'll do is దీంట్లో ఒక చిన్న చేంజ్ చేద్దాం. We will take okay. Yeah. We will take something like this. Not like this. Yeah. Yeah, we will just మనం ఏం చేద్దాం అంటే ఈ టోటల్ డేటా ఉంది కదా. సో మనం ఈ డేటా పాయింట్స్ ని మనం 2 parts కింద డివైడ్ చేస్తున్నాం, which is training and
టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, దిస్ రెడ్ కలర్ కనిపించే డేటా ఎంత అని మనం we will think it as a training data. సో ఈ రెడ్ కలర్ అంతా ఏంటి, ట్రైనింగ్ డేటా అనుకుందాం. సో లెట్స్ గో విత్ సమ్ గ్రీన్ కలర్ థింగ్. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ కలర్ అన్నిటిని మనం టెస్ట్ డేటా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ట్రైనింగ్ పాయింట్స్ ని బేస్ చేసుకొని అండ్ టెస్టింగ్ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఎంఎస్సి ఎంఏ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. ట్రైనింగ్ కి ఎంత యాక్యురసీ వచ్చింది అండ్ టెస్టింగ్ కి ఎంత యాక్యురసీ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. ఓకే, యా, సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ y ఈక్వేషన్ నెంబర్ 1 is not good. Y equation number 1 is not good. It is only passing through few points. Few points ke దగ్గర ఉంది, some చాలా వరకు పాయింట్స్ కి ఇది దూరంగా ఉంది. అంటే ఏంటి మీనింగ్, ట్రైనింగ్ లో చూస్తే 1 ఇది దగ్గరగా ఉంది, this is near, this is near and this is near. So 3 out of 3, 4, 5, 6, 7, 3 out of 7 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30% అన్నది నియర్ గా ఉంది అనుకుందాం. we will think 30% is near. టెస్టింగ్ లో ఎన్ని నియర్ ఉన్నాయి, 1, 2 and 3. సో టెస్టింగ్ లో కూడా 30% మాత్రమే నియర్ గా ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ అవర్ లైన్, ఈక్వేషన్ నెంబర్ 1. What about equation number 2? Equation number 2 లోనే ట్రైనింగ్ లో 1, 2, 3, 4, 5 నియర్ గా ఉన్నాయి, 2 అవుట్ అంటే దూరంగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ ద ట్రైనింగ్ ఇస్ దేర్, 70% ట్రైనింగ్ ఉంది. టెస్టింగ్ లో 1, 2, 3, 4, 5 అంటే 5 out of 5 దగ్గరగా ఉన్నాయి. అంటే ఇది ఒక 90% దగ్గర అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ మూడో దానికి వద్దాం. థర్డ్ దానికి వస్తే ట్రైనింగ్ లోని 1, 2, 3, 4, 5, 6, 7, 77 అంటే 100% ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ లో వచ్చింది. టెస్టింగ్ లో నుంచి వస్తే ఏదిని పాయింట్ కి దగ్గరగా లేవు, అంటే అన్ని మధ్య మధ్యలో ఉన్నాయి. సో ఇది ఒక 100% అని చెప్పడం లేదు, కానీ 50% ఎంత వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎస్ సార్. సో ఇప్పుడు మన దీని ప్రకారం, సో మన ఇందాక డిస్కస్ చేసిన దాని ప్రకారం దేంట్లో విచ్ వన్ హ్యాస్ బయాస్ అండ్ విచ్ వన్ హ్యాస్ వేరియన్స్? మోడల్ 1 లో ఏముంది, మోడల్ 1 లో బయాస్ ఉందా వేరియన్స్ ఉందా? చెప్పండి అమ్మా, మోడల్ 1 లో బయాస్ ఉందా వేరియన్స్ ఉందా? యా, మోడల్ 1 is having bias. And what about model 2? అది మోడల్ 3 చూద్దాం ఫస్ట్. మోడల్ 3 లో ఏముంది ప్రాబ్లం, వేరియన్స్ ఉందా బయాస్ ఉందా? Is it having bias or variance? Yeah, why variance? Why it is variance? Variance అని ఎలా చెప్తున్నా, యా, based on the difference. సో ఇక్కడ there is a huge difference, కాబట్టి this is variance. మరి ఇక్కడ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 లో ఏముంది ప్రాబ్లం? ఈక్వేషన్ నెంబర్ 2 లోని
బయాస్ తక్కువగా ఉంది. బికాస్ ఏది 30 and 100 में పోలిస్తే ఇట్ ఈస్ మీడియం బయాస్. దిస్ ఈస్ లో బయాస్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లో వేరియన్స్. డిఫరెన్స్ కూడా తక్కువగా ఉంది. లో బయాస్, లో వేరియన్స్. విచ్ వన్ ఇస్ గుడ్? ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, we have compared two things. We have compared the training and testing part, and basis మీద ఏం చేసాం, ఫస్ట్ మనం ఇనిషియల్ గా 3 is good అనుకున్నాం, బికాస్ ట్రైనింగ్ లో బాగా వచ్చేసింది అని చెప్పేసి వి థాట్ ఇట్ ఈస్ గుడ్. కానీ ఇక్కడ మనం ట్రైనింగ్ ఒకటే చూడకూడదు, మనం టెస్టింగ్ ని కూడా మనం కంపేర్ చేసుకోవాలి. టెస్టింగ్ చూసినప్పుడు ఏమైంది మనకి, we can say it is having low bias and low variance. Equation number 2 is good. ఓకే, సో ఈ టైప్ లో మనం అబ్జర్వ్ చేస్తే వై వి హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్స్ అన్న చూద్దాం. వై వి గాట్ లో బయాస్, ఇది హై బయాస్ ఇన్ మోడల్ 1. మోడల్ 1 లో మనకి హై బయాస్ ఎందుకు వచ్చింది? వై వి గాట్ హై బయాస్ ఇన్ మోడల్ 1 అంటే పాయింట్స్ కి అండ్ లైన్ కి మధ్యన డిఫరెన్స్ అనేది, డిస్టెన్స్ అనేది చాలా ఉంది. ఎస్ ఆర్ నో? అండ్ మెయిన్లీ ఎందుకు వచ్చింది ఇది? బికాస్ మనం సెలెక్ట్ చేసింది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ అన్నది ఈ అన్ని పాయింట్స్ ని మ్యాప్ చేయలేకపోతుంది. ఎస్ ఆర్ నో? యా, సో ఈ డిస్టెన్స్ అన్నది ఎక్కువ ఎందుకు ఉంటుంది? వై ద డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హై? బికాస్ దిస్ ఈస్ అ లైన్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఆల్ ద పాయింట్స్. సో ఇలాంటి కేసుని మనం ఏమంటాం, వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ అండర్ ఫిట్టింగ్. దీన్ని మనం అండర్ ఫిట్టింగ్ అని చెప్తాం. సో అండర్ ఫిట్టింగ్ లో ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ అండర్ ఫిట్టింగ్? bias will be high. Under fitting lo bias will be there. Okay, వచ్చి అర్థమైందండి? Yeah. And what is the problem with the equation number 3? Equation number 3 లో ఏమైంది, we are selecting a higher degree curve. ఒక హయ్యర్ డిగ్రీ కర్వ్ తీసుకున్నాం. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు పాస్ త్రూ ఆల్ ద ట్రైనింగ్ పాయింట్స్. సో ట్రైనింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ట్రైనింగ్ పాయింట్స్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఓవర్ ఫిట్టింగ్. దిస్ ఇస్ కాల్డ్ ఓవర్ ఫిట్టింగ్. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ లో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఓవర్ ఫిట్టింగ్? వేరియన్స్ ఇస్ హై. ఎస్ ఆర్ నో? ఫాలో అవుతున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? సో ద సేమ్ థింగ్ నేను ఇక్కడ చూపించాను. వీ హ్యావ్ అవర్ డేటా లైక్ దిస్. సో ఇక్కడ మనకి ఒక డేటా ఇలా ఉంది. ఈ డేటాకి నేను ఒక లైన్తో నేను అప్రాక్సిమేషన్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏమైంది, వీఆర్ క్లియర్లీ ఏబుల్ టు సీ దేర్ ఈస్ అండర్ ఫిట్టింగ్. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ అండ్ పాయింట్స్ ఆర్ హై. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏమైంది, ఇట్ ఈస్ ట్రైయింగ్ టు డ్రా సమ్ స్మూత్ కర్వ్ బిట్వీన్ ట్రైయింగ్ టు అప్రాక్సిమేట్ ఆల్ ద పాయింట్స్. మూడో దాంట్లో ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రైయింగ్ టు పాస్ త్రూ ఆల్ ద ట్రైనింగ్ పాయింట్స్. సో ఈ విధంగా ఓవర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. ఓవర్ ఫిట్టింగ్ జరిగితే ఏమవుతుంది, ద సేమ్ ఎగ్జాంపుల్, అవర్ కర్వ్ విల్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, సో ఇలా కర్వ్ కాంప్లికేట్ అవుతే ఏమవుతుంది ప్రాబ్లం, మనకి వేరియన్స్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది.
ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, లైన్ ఈక్వేషన్ అంటే 1 డిగ్రీ కదా, 1 డిగ్రీ పాలినామియల్ లోని మనకి ఏమొస్తుంది, వీఆర్ హ్యావింగ్ అండర్ ఫిట్టింగ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ హయ్యర్ డిగ్రీ అయితే ఏమవుతుంది, వీఆర్ గెటింగ్ వేరియన్స్ ఓవర్ ఫిట్టింగ్. సో మనకి ఇన్ బిట్వీన్ ఈ మరీ హై కాకుండా మరీ లో కాకుండా వీ నీడ్ టు గెట్ సమ్ బెస్ట్ మోడల్. సో మనకి బెస్ట్ మోడల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం జనరల్ గా మనం ఒక చిన్న కర్వ్ గీసుకోవచ్చు. సో వీ కెన్ డ్రా ఎ స్మాల్ కర్వ్. సో ఈ కర్వ్ ఏం చెప్తుంది అంటే, దిస్ ఈస్ bias and this is variance curve అనుకుందాం. This is bias curve and that is variance curve. And we have simple and we have complex. సింపుల్ మోడల్స్ లో మనకి ఏముంటది, we have high bias, low variance. ఓకేనా, మనకి సింపుల్ మోడల్ ఏముంటది, సింపుల్ మోడల్స్ లోకి we have high bias, low variance. అదే కాంప్లెక్స్ మోడల్స్ లో ఏముంటది, we have high variance, low bias. ఓకే, క్లియర్ అమ్మా? యా. సో మనకి ఏం కావాలి, we need to have model which is having low bias and low variance. Yes or no? This is our model which we need. అంతేనా, పర్ఫెక్ట్ గా అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం we will talk about some models. సో మీకు ఆల్రెడీ ML అయింది కాబట్టి now we will see లీనియర్ రిగ్రెషన్ మోడల్. లీనియర్ రిగ్రెషన్ మోడల్ అనేది ఏది, సింపుల్ మోడల్ కాంప్లెక్స్ మోడల్? లీనియర్ రిగ్రెషన్ సింపుల్ మోడల్ కాంప్లెక్స్ మోడల్? సో విల్ ఇట్ హ్యావ్ బయాస్ ఆర్ వేరియన్స్? అండర్ ఫిట్టింగ్ అవుద్దా ఓవర్ ఫిట్టింగ్ అవుద్దా? వాట్ విల్ హ్యాపెన్, అండర్ ఫిట్టింగ్ అవుతుందా ఓవర్ ఫిట్టింగ్ అవుతుందా? ఇట్ విల్ హ్యావ్ అండర్ ఫిట్టింగ్. ఓకే, సూపర్. నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్ అనేది సింపుల్ మోడల్ కాంప్లెక్స్ మోడల్? న్యూరల్ నెట్వర్క్స్ అనేవి సింపుల్ మోడల్ కాంప్లెక్స్ మోడల్? చెప్పండి అమ్మా. న్యూరల్ నెట్వర్క్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఏంటి, మన బ్రెయిన్ మోడల్స్ ని, మన బ్రెయిన్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో దీస్ ఆర్ కాంప్లెక్స్ మోడల్స్. కాంప్లెక్స్ మోడల్స్ లో మనకి ఏమొస్తుంది, ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్? We can see overfitting. Random forest.
ర్యాండమ్ ఫారెస్ట్ సింపుల్ మోడ్లో లేకపోతే కాంప్లెక్స్ మోడ్లో? ర్యాండమ్ ఫారెస్ట్ ఉన్నది సింపుల్ మోడ్లో కాంప్లెక్స్ మోడ్లో? ర్యాండమ్ ఫారెస్ట్ ఎలా వర్క్ అవుతుంది? ఇట్ ఈస్ హ్యావింగ్ ట్రీస్, డెసిషన్ ట్రీస్ ఉంటాయి కదా, దిస్ ఇస్ డెసిషన్ ట్రీస్. సో దీస్ ఆర్ ఆల్సో కాంప్లెక్స్ మోడల్స్. ర్యాండమ్ ఫారెస్ట్ కూడా ఒక కాంప్లెక్స్ మోడల్, ఇట్ ఈస్ నాట్ సింపుల్. సో దీంట్లో కూడా మనకి ఓవర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి మోడల్స్కి ర్యాండమ్ ఫారెస్ట్ లేకపోతే ఇలాగ కాంప్లెక్స్గా ఉన్న మోడల్స్ని మనం ఏం చేయాలి? కాంప్లెక్స్ మోడల్స్ని సింప్లిఫై చేసామనుకోండి, మోడల్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది? బయాస్ తగ్గుతుంది, మనకి వేరియన్స్ తగ్గుతుంది, బయాస్ కూడా తగ్గుతుంది, బయాస్ కొద్దిగా పెరుగుతుంది. ఎస్, మనం వీ విల్ గో నియర్ టు దిస్ పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ర్యాండమ్ ఫారెస్ట్ ఉందనుకోండి, మనం ట్రీలోని ఎక్కడెక్కడ గ్రో అవుతుందో ఐడెంటిఫై చేసి ఆ గ్రో అవుతున్న ట్రీస్ని కట్ చేసేస్తాం. దీన్ని ఏమంటాం? వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ప్రూనింగ్. విన్నారా? మనకు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు పెద్దది అయిపోతుంటే ఏం చేస్తాం? వి విల్ కట్ సమ్ బ్రాంచెస్. మనం చిన్న బ్రాంచెస్ని కట్ చేసేస్తాం. కట్ చేస్తే ఏమవుతుంది? ట్రీ అన్నది పెద్దగా గ్రో అవ్వకుండా తగ్గుతుంది. ట్రీ గ్రో అవడం తగ్గింది అంటే సింపుల్ అయినట్టేనా మోడల్? ట్రీ గ్రో అవడం తగ్గిందంటే మోడల్ సింపుల్ అయింది. మోడల్ సింపుల్ అయిందంటే ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అవర్ బెస్ట్ మోడల్. మన బెస్ట్ మోడల్కి రావచ్చు. ఓకే, యా. మరి ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ రిగ్రెషన్కి, మరి వాట్ అబౌట్ ద లీనియర్ రిగ్రెషన్? లీనియర్ రిగ్రెషన్ is సింపుల్ మోడల్. దాన్ని కాంప్లికేట్ చేయడం అవుతుందా? కెన్ వి మేక్ ఇట్ కాంప్లికేటెడ్? సో మనకు ఒక లీనియర్ రిగ్రెషన్కి వచ్చేసరికి లీనియర్ రిగ్రెషన్ ఈజ్ అవర్ సింపుల్ మోడల్. మనకి లీనియర్ రిగ్రెషన్ అనేది జనరల్గా లైన్స్ తోని ఇట్ విల్ ట్రై టు డ్రా. ఓకే, సో వీటికి మనం కాంప్లికేట్ చేయడం అంటే we'll have some issue. But it is not a thing like ఏంటంటే లీనియర్ రిగ్రెషన్ కూడా మనం we can add some additional things. For example, మనకి y is equals to m1x1 plus m2x2 plus c అనుకుందాం. దిస్ ఇస్ అ లీనియర్ ఈక్వేషన్, లీనియర్ రిగ్రెషన్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం we can make some complication for this. సో ఈ వీటికి మనం కాంప్లికేషన్స్ చేయాలంటే ఏం చేస్తాం? we will add some terms. సో అడిషనల్ గా మనం we can add some terms. ఎక్స్ట్రాగా మనం some terms యాడ్ చేస్తే we can get this model to become a bit complicated.
సో ఈ స్టైల్లో మనం చేసుకుంటే మనం దీన్ని కూడా వీ కెన్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. సో సమ్ అడిషనల్ టర్మ్స్ యూస్ చేసుకుని దీన్ని మనం కాంప్లికేట్ చేసుకుని వీ కెన్ గో. కానీ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ లాంటి వాటికైతే మనం పెద్దగా చేయలేకపోతాం. కానీ సింపుల్ మోడల్స్కి వీ కెన్ యాడ్ సమ్ టర్మ్స్ అండ్ ట్రై టు మేక్ ఇట్ కాంప్లెక్స్. సో దిస్ ఇస్ ద వే హౌ వి విల్ ట్రై టు ఇంక్రీజ్ ద మన మోడల్ని బెస్ట్ మోడల్ని తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో మనకి బయాస్ అండ్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ వచ్చింది అంటే మనకి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ లో 50% ఆఫ్ ద నాలెడ్జ్ వచ్చేసినట్టే. సో ఇక్కడ ద బయాస్ అండ్ వేరియన్స్ ఇది చూస్తే వేరియన్స్ ని ఎలా చూపించవచ్చు? హై వేరియన్స్ అంటే దేర్ ఇస్ అ డిస్ట్రిబ్యూషన్. సో యాక్చువల్ కి ప్రెడిక్టెడ్ కి వాటి మధ్యన దేర్ ఇస్ అ లాంగ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇలా వస్తుంది. అదే హై బయాస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ సర్టన్ పాయింట్. అదే దిస్ ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజెస్. Yeah. So I think everybody understood biases and variances and overfitting and underfitting. So ఇప్పుడు ఏం చేద్దాం? Now what we'll do? మనకి how to increase the bias and how to bias ని ఇంక్రీజ్ చేస్తే వేరియన్స్ అనేది తగ్గుతుంది, వేరియన్స్ ని ఇంక్రీజ్ చేస్తే బయాస్ అనేది తగ్గుతుంది అని తెలుసు మనకి. ఇఫ్ బయాస్ ఇంక్రీజెస్ variance decreases. If variance increases, if bias decreases, variance will increase. So these are the things we know. So దాని ప్రకారం మన మోడల్స్ ని మనకు కావాల్సిన స్టేజ్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. And we will be selecting the models based on that. So simple గా మనం ఏం చేయొచ్చు? We can make our models like this. Okay. So ఇప్పుడు మనం y is equals to m1 x1 plus m2 x2 plus c అని ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని y is equals to m1 x1 plus m2 x2 plus m3 x3 plus c అని నేను చేశాను. సో ఇప్పుడు కాంప్లికేట్ అయిందా? కాంప్లికేట్ is it complicated, becoming complicated or becoming simpler? మనం ఒక ఎడిషనల్ టర్మ్ యాడ్ చేశారు. ఒక ఎడిషనల్ టర్మ్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ బికమింగ్ కాంప్లికేటెడ్. అంటే మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద కాలమ్స్, మన డేటా సెట్ లో కాలమ్స్ ఉన్నాయి కదా, ఇందాకే x1 అండ్ x2 ఉంది. ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రాగా మూడో కాలమ్ ని తెచ్చాను. ఇంక్రీజింగ్ ద కాలమ్స్ విల్ మేక్ ద మోడల్ కాంప్లెక్స్. ఎస్ ఆర్ నో? మన డేటాని ఇంక్రీజ్ చేసే కొద్దీ మన మోడల్ అనేది కాంప్లెక్స్ అవుతుందా? అదే విధంగా మన డేటాని తగ్గించే కొద్దీ మోడల్ అనేది సింపుల్ అవుతుందా? ఓకే, యా. సో ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర 100 కాలమ్స్ తో ఒక డేటా ఉంది. నా దగ్గర 100 కాలమ్స్ తో ఒక డేటా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో డేటా ఏమో 10 కాలమ్స్ తో ఒక డేటా ఉంది. సో ఈ 100 కాలమ్స్ డేటా దగ్గర నేను ర్యాండమ్ ఫారెస్ట్ వాడాలా?
Should I use random forest or should I use linear regression? అండ్ అదే 10 కాలమ్స్ డేటా ఉంది, ఇక్కడ నేను ర్యాండమ్ ఫారెస్ట్ వాడాలా లేకపోతే లీనియర్ రిగ్రెషన్ వాడాలా? కేస్ 1 ఏం వాడాలి, కేస్ 2 ఏం వాడాలి? ర్యాండమ్ ఫారెస్ట్ ఫర్ 100 కాలమ్స్, ర్యాండమ్ ఫారెస్ట్ ఫర్ 100 కాలమ్స్ అంటే మీరు ఏం చేశారు ఇక్కడ డేటా ఈస్ కాంప్లెక్స్. డేటా కాంప్లెక్స్ అయితే ఏమవుతుంది, మోడల్ కూడా కాంప్లెక్స్ అవుతుంది. సో ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్రెడీ కాంప్లెక్స్ మోడల్ ని ఇంకా కాంప్లెక్స్ చేస్తున్నారు. సో ఇట్ విల్ బికమ్ ఇంకా ఓవర్ ఫిట్ అవుతుంది. ఎస్, అర్థమైందా మీరు చెప్పింది? కాలమ్స్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ మోడల్ ఈస్ బికమింగ్ కాంప్లెక్స్. ర్యాండమ్ ఫారెస్ట్ అనేది సింపుల్ మోడల్, కాంప్లెక్స్ మోడల్? ర్యాండమ్ ఫారెస్ట్ సింపుల్ మోడల్, కాంప్లెక్స్ మోడల్? కాంప్లెక్స్ మోడల్ ని సింపుల్ చేయాలా లేకపోతే కాంప్లెక్స్ చేయాలా? we need to make it simple. సింపుల్ చేయాలంటే తక్కువ కాలమ్స్ ఉన్న వాటికి వాడాలి. సింపుల్ చేయాలంటే తక్కువ కాలమ్స్ ఉన్న వాటికి వాడాలి. దట్ ఈస్ 10 కాలమ్స్ ఉన్న దానికి మనం ర్యాండమ్ ఫారెస్ట్ వాడతాం, అండ్ 100 కాలమ్స్ ఉన్న దానికి we will use linear regression. ఎందుకంటే డేటా పెరుగుతుంది, డేటా పెరిగినప్పుడు లీనియర్ రిగ్రెషన్ ఇస్ బికమింగ్ కాంప్లెక్స్. ఓకేనా, క్లియరా? యా. సో మన నెక్స్ట్ మోడల్లోని మన నెక్స్ట్ క్లాస్, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వాట్ విల్ డూ ఇస్ we will try to change the data. ఇది డేటా కదా, we will try to change the data such a way that our model will perform good. దాన్ని ఏమంటాం, we will be calling it as feature engineering. ఫీచర్ ఇంజనీరింగ్ లో ఏం చేస్తాం, మోడల్ ఈస్ ఫిక్స్డ్, మోడల్ ని ఫిక్స్డ్ గా ఉంచి డేటా మీద మనం చేంజెస్ చేస్తాం. ఓకే, సో మనం మోడల్ ని ఫైనలైజ్ చేసుకుని డేటాని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన యాక్యురసీని పెంచుకోవడం ఈజ్ అవర్ నెక్స్ట్ సెషన్ ఆఫ్ ద క్లాస్, విచ్ ఇస్ అవర్ ఫీచర్ ఇంజనీరింగ్ క్లాస్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, లేకపోతే వీ కెన్ క్లోజ్ ద సెషన్.